బెట్టింగ్ అంటే జూదం. ఈ బెట్టింగ్ అనే ట్రాప్‌లో మనిషి ఎలా స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్‌ది ఫ్రెండ్స్ ఇన్‌ఫ్లేషన్. ఫ్రెండ్స్‌ని అలాగే బెట్టింగ్ ఆడే వాళ్ళని చూసి కొంచెం ఇన్‌ఫ్లుయెన్స్ అయితారు. రెండోదొచ్చేసి ఈజీ మనీ. ఎగ్జాంపుల్‌కి ఒక మ్యాచ్ ఉందనుకో, ఓ నలుగురు ఫ్రెండ్స్ కలిసి చూస్తుర్రు అని అనుకుందాం. అయితే అందులో ఒకడు ఏమంటాడు, నాకు తెలుసురా ఈ మ్యాచ్ ఖచ్చితంగా వస్తా అని. ఒక రూ. 1000 పెట్టకపోతే సాయంత్రం దాకా అక్కడ ఖర్చులకు వస్తుంటాయి. దీనివల్ల ఏమైతదంటే అక్కడ ఉన్న వ్యక్తికి ఆహా! రూ. 2000 పెడితే సాయంత్రం దాకా వస్తాయా? కానీ ఇట్లా పెట్టి కూర్చుంటే రూ. 2000 సంపాదించొచ్చా? అని చెప్పేసి ఆయన మైండ్‌లో అంటే 10,000 పెడితే 10,000 వస్తాయా? ఇదేదో బాగుందని చెప్పేసి కొంతమంది మైండ్‌లకు అది చిన్న ట్రాప్ అన్నట్టు. ఆ ట్రాప్‌లోకి ఈజీ మనీ. 100 పెడితే 100 వస్తున్నాయి. ఫస్ట్ స్టార్టింగ్ ఇది బెట్టింగ్ ఎట్లుంటదంటే, మన అది గాచారంకా దేనికా తెలవదు గానీ, నువ్వు పెట్టిన మ్యాక్సిమం అయితే కొన్నొస్తాయి. మ్యాక్సిమం రూ. 100 పెట్టినప్పుడు 100, రూ. 1000 పెట్టినప్పుడు 1000 ఖచ్చితంగా అది గాచారంకా దానికి ఏందో తెలవదు గానీ కొన్ని 1, 2 మ్యాచ్‌లు వచ్చినాయనుకో, 100 పెడితే మళ్ళా 100 వచ్చినాయి, 1000 పెడితే 1000 వచ్చినాయి. అరే నీ యమ్మ ఇదేదో బాగుంది గదా! నెలంతా ఒక దింగించుకుంటే 10,000 వస్తాయి. అలాగే ఇంకొకళ్ళేమో పొద్దంతా కూలి పని చేసుకుంటే 300, రూ. 400 వస్తున్నాయి. ఇదేంది మంచి పొద్దుగాల పెడితే సాయంత్రం లోపల డబ్బులొచ్చేస్తున్నాయి గదా! ఒక మ్యాచ్ మీద పెట్టేసి మంచిగా టీవీ ముంగట ఫ్యానేసుకొని, ఒక బీరో, కోటరో పెట్టుకొని సిగరెట్ తాగుకుంటే ఫ్రెండ్స్‌తో చూస్తే ఫుల్ చిల్ ఉంటది లైఫ్ అని అనుకుంటాడు. కానీ ఇందులో నిజమేంటిదో తెలుసా? నువ్వు ఈరోజు రూ. 1000 సంపాదించినా, రూ. 100 సంపాదించినా, 10,00,000 సంపాదించినా గానీ, రేపటి దినాన నువ్వు రావాల్సింది రోడ్డు మీదికే. ఈ బెట్టింగ్ అనేది ఒక డ్రగ్ లాంటిది. ఒక్కసారి అలవాటయిందా, మనిషిని మెంటల్లీ డిప్రెషన్‌లోకి తీసుకుపోతుంది. మందు, సిగరెటు డిప్రెషన్‌లోకెళ్ళిపోతావు. మళ్ళా వీళ్ళ దగ్గర అప్పుల పాలైతావు. అవసరమా మనకి? బెట్టింగ్ ఒద్దు. మన లైఫే మనకు ముద్దు. డైలీ 100 రాని, 400 రాని, నెలకు 10,000 రాని, మన కష్టార్జితమే మనదవుతుంది తప్పిస్తే, అలా జూదం ఆడిన డబ్బు మనది గాదు మిత్రమా! నిజం జెప్తున్నా. ప్లీజ్ స్టాప్ బెట్టింగ్. ఈ వీడియోని లైక్ చేసి